ఆదికాండము అధ్యాయాలు 1. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. మరియు దేవుడు ఇలా అన్నాడు, వెలుగు కమ్మని. పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు ఇలా అన్నాడు, జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. మరియు దేవుడు ఇలా అన్నాడు, ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. మరియు దేవుడు ఇలా అన్నాడు, గడ్డి విత్తనాలు విత్తే మొక్కలు వాటి రకమైన ఫలవృక్షాలు భూమిపై పెరగనివ్వండి. వాటి విత్తనాలు వాటిలో ఉంటాయి. మరియు అదే జరిగింది. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. మరియు దేవుడు ఇలా అన్నాడు, రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకయ్యుండుగాకనియు భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయ్యుండుగాకనియు పలికెను. మరియు అదే జరిగింది. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాడు. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. మరియు దేవుడు ఇలా అన్నాడు, జీవము కలిగి చడించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఇలా అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది
సముద్ర జలములను నింపుడి, పక్షులు భూమి మీద విస్తరించునుగాక. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. మరియు దేవుడు ఇలా అన్నాడు, భూమి వాటి వాటి జాతుల ప్రకారం జీవులను అంటే జంతువులను, పాకే జంతువులను, భూమిపై జంతువులను వాటి వాటి జాతుల ప్రకారం ఉత్పత్తి చేయనివ్వండి. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను, ప్రాకు, ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. మరియు దేవుడు ఇలా అన్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చెయ్యుదము. వారికి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదుము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించాడు. మరియు దేవుడు వారితో ఇలా అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని ఏలుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి. మరియు దేవుడు ఇలా అన్నాడు, చూడుము, భూమి మీద విత్తనములిచ్చు ప్రతి వృక్షమును, విత్తనము గల ఫలము గల ప్రతి వృక్షమును నేను మీకు ఇచ్చుచున్నాను. అది ఆహారము కొరకు వాడబడును. భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను.